శ్రీమధ్యాంధ్రసుదేశ క్షేమదకరవాల సుగుణి కీర్తిత గుణలోల మంజుల వాగ్జాల వేమక్షితిపాల నిత్య విజయ సుశీల. ఈరోజు మనం ఉత్తర హరివంశంలో చతుర్థాశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాం. ఎర్రన గారు వేమయ భూపాలుని స్తుతిస్తూ ఆ వేమ భూపాల మిగిలినటువంటి కథను ఆ శౌనకాది మునీశ్వరులకు సూతుల వారు చెప్తున్నారు. అదేవిధంగా జనమేజయ మహారాజుకు వైశంపాయనులు వారు వివరిస్తున్నారని చెప్పి కథను ప్రారంభించాడు. ఈ విధంగా బలభద్రుడి యొక్క ఉద్రేకాన్ని చూశారు అందరూ కూడా. ఆ విదర్భ దేశంలో కుండిన నగరం దగ్గర ఆ రుక్మిణీదేవి యొక్క సహోదరుడైనటువంటి రుక్మి తనతో జోదమాడుతూ మోసం చేసినప్పుడు క్రోధ తామ్రాక్షుడైపై బలరాముడు ఆ యొక్క రుక్మిని ఏం చేశాడో మనం అందరం కూడా చూసాం. తర్వాత అందరూ కూడా బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చేశారు. కాలం జరుగుతూ ఉన్నది. జనమేజయ మహారాజు ఆ వైశంపాయనుల వారిని అడిగాడు, మహర్షి, మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క బలరాముడి యొక్క శక్తిని నేను చూశాను. ఆయన యొక్క వృత్తాంతాన్ని ఇంకా వినాలనిపిస్తుంది. కృష్ణుడి యొక్క మహిమలన్నీ కూడా, క్రీడలన్నీ కూడా చూస్తున్నాము. బలరాముడు సామాన్యుడిగా నాకు కనపడడం లేదు. ఆ బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుడనే మీరు చెప్పారు కదా, ఆయన యొక్క విషయం ఇంకేమన్నా చెప్పగలరా అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన జనమేజయ మహారాజా, ఆ ఆదిశేషుడైనటువంటి బలరాముడి యొక్క శక్తి సామర్థ్యాలను గురించి వర్ణించడం ఎవరికి సాధ్యము? ఈ విధంగా ద్వారకా నగరానికి వెళ్ళిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఆ బలరాముడు ఎంత శక్తివంతుడనేటువంటి విషయాన్ని చెప్తాను విను. ఎంత బలవంతుడంటే అనేక మంది మహాబల పరాక్రమ సంపన్నులైనటువంటి రాక్షసుల్ని చంపిన విధానం మనం చూసాము. ఒక్కసారి ఏం జరిగిందంటే, ఈ ద్వారకా నగరంలో కృష్ణుడి యొక్క పిల్లలందరికీ వివాహాలు అయిపోయినాయి. సంతోషంగా ఉన్న సందర్భంలో కొరవ మిగిలినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళల్లో జాంబవతికి పుట్టినటువంటి ఆయన సాంబుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఈ సాంబుడు అనేటువంటి ఆయన చాలా పరాక్రమవంతుడని చెప్పుకున్నాము. ఈ సాంబుడిని బలరాముడు దత్తుగా తీసుకున్నాడని కూడా చెప్పాం. అంటే బలరాముడికి సంతానం లేక దత్తుగా తీసుకోలేదు, అభిమానంతో దగ్గర తీసి సాగుతున్నాడు అనమాట. బలరాముడికి మగ పిల్లకాయలు ఉన్నారు, కానీ సాంబుడు అంటే చాలా ఇష్టం ఆయనకు. కృష్ణుడి కంటే కూడా సాంబుడిని బలరాముడే దగ్గర తీస్తూ సాగుతాడు. అలా అన్నల తమ్ముళ్ళ పిల్లకాయలు అన్న పిల్లకాయలను తమ్ముడి దగ్గర తీయడం, తమ్ముడి బిడ్డలను అన్న దగ్గర తీయడం సాంప్రదాయంలో చాలా మంది చూస్తుంటారు మీరు. అదేవిధంగా తన బిడ్డల కంటే కూడా కృష్ణుడి బిడ్డ అయిన సాంబుడు అంటే చాలా ఇష్టం బలరాముడికి. ఈ సాంబుడు అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం ఈ హరివంశంలో లేకపోవచ్చు, కానీ దేవీ భాగవతాదుల్లో మొదలైనటువంటి పుస్తకాల్లో ఉందన్నమాట. వ్యాసుడు అవి రాసింది వ్యాసుడే, ఇవి రాసింది వ్యాసుడే, అన్నీ రాసింది వ్యాసుడు అయినప్పటికీ కొన్ని విషయాల సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటాడు. కొన్ని విషయాలు ఎక్కడ అవసరమో అక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా రోజులు జాంబవతికి సంతానం కలగలేదు. జాంబవతికి సంతానం కలగకపోతే కృష్ణ పరమాత్మ ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు అనమాట.
ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో సాంబుడు పుట్టాడు. అందువల్లనే ఆయనకు సాంబ సదాశివుడు ఈశ్వరుడు కాబట్టి సాంబుడు అని పేరు పెట్టుకున్నాడు అనమాట. అయితే కృష్ణుడే పరమాత్మ, కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని జపం చేస్తేనే అందరికీ సంతానం కలిగించేటువంటి సంతాన గోపాల కృష్ణుడు అని పేరుంది కదా ఆయనకు. ఆయనకు సంతానం కలకపోవడం ఏమిటి? ఇంతమంది భార్యలకు, ఇంతమంది ఒక్కొక్కరికి 10 మంది చెప్పున 16,000 మందికి బిడ్డలు ఉన్నారు కదా, కానీ తపస్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారేమో. ఇప్పుడు కూడా మహాబల పరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు గర్భవాసంలో పుట్టాలి అంటే కొంతకాలం తపస్సు చేస్తేనే పుడతారు. ఎప్పుడు కూడా మీరు ఆలోచించి చూడండి, సంతానం పెళ్ళవంగానే పుట్టారంటే వాళ్ళ మామూలు సంతానం. ఒక 2-3 ఏళ్ళు పుట్టలేదు తర్వాత పుట్టారంటే వాళ్ళు మానవ మాత్రులే. 10 సంవత్సరాలు సంతానం లేకుండా ఉండి 10 సంవత్సరాలు అంటే చాలా ఆలస్యంగా పుట్టారు అంటే వాళ్ళు మాత్రం దైవాంశ సంభూతులై ఉంటారు. ఉదాహరణ ఏంటంటే 60,000 సంవత్సరాల సంతానం లేకుండా ఉండి తర్వాత పుట్టారు దశరథ మహారాజుకు. శ్రీ మహావిష్ణు అంశతో వాళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మనకు తెలుసు. ఎందువల్ల ఆలస్యం అవుతుంది? మహాపురుషులుగా ఉండేవాళ్ళు గర్భవాసంలో పుట్టాలి అంటే, వాళ్ళు పుట్టాలి అంటే చాలా తపస్సు ఉండాలి. వీళ్ళు అనేక మంది దేవతారాధనలు చేసి ఉండాలి. ఇప్పుడు సంతానం లేని వాళ్ళు చూడండి, పూజలు చేయడం, హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, దేవాలయ ప్రదక్షిణాలు చేయడం, లేకపోతే పెద్దవాళ్ళ చేత ఏదన్నా పూజలు చేయించుకోవడం, వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడం, వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినందువల్ల ఆ యొక్క గర్భ సంస్కారం జరుగుతుందన్నమాట. అటువంటి గర్భంలోకి పుణ్యాత్ములుగా ఉండేవాళ్ళు ప్రవేశిస్తారు, కానీ మామూలు గర్భాల్లోకి వాళ్ళు రారు. అందువల్ల అనేక సంవత్సరాలు తపస్సు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి ఇవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళు సంస్కారవంతులైన తర్వాత అటువంటి పుణ్యాత్ముల యొక్క ఆ పుణ్యమైనటువంటి గర్భంలో వాళ్ళు ప్రవేశిస్తారు. అట్లా అంటే ఇప్పుడు కృష్ణుడు పుణ్యాత్ముడు కాదా, జాంబవతి పుణ్యాత్మురాలు కాదా, వీళ్ళు తపస్సు చేయాలని ఇటువంటి యొక్క సమస్యలు మనకు వస్తుంటాయి. పుణ్యాత్ముడు కాదు, పుణ్యాత్ముడు అని కాదు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాతనే వాళ్ళు మాకు సంతానం కావాలి, సంతానం కావాలి, సంతానం కావాలని ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు ఆ అనుగ్రహాన్ని ఇచ్చి సంతానాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు ఎందువల్ల కృష్ణుడు తపస్సు చేయాల్సి వచ్చింది, జాంబవతి తపస్సు చేయాల్సి వచ్చిందంటే, ఈశ్వరుడి దగ్గర మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఈశ్వరాంశతో ఒకడు పుట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈశ్వరుడే వీళ్లకు సంతానంగా పుట్టాలి. శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజుకు పుట్టినట్టుగా ఈయనకు ఈశ్వరుడు కొడుకుగా పుట్టాలి. సాంబుడు అంటే ఈశ్వరాంశ. ఈశ్వరాంశ అయినటువంటి ఆయన కొడుకు పుట్టాలంటే నేరుగా వచ్చి ఈశ్వరుడు పుడతాడా? పుట్టడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆయన ధ్యానం చేశాడు. ధ్యానం చేస్తే శ్రీ మహావిష్ణువు ఒకటే, శివుడు ఒకటే కదా, ఒకరినొకరు ధ్యానం చేయాలని అనుకుంటారు. మీరు బాగా గమనిస్తే మహాపండితులుగా ఉండేటువంటి వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరికొకరు నమస్కారం చేస్తారు, ఒకరినొకరు స్తుతిస్తారు. ఇది మామూలే. పెద్ద పెద్ద పండితులను కూడా చూడండి, ఈయన మహాపండితుడైనా ఇంకొక పండితుడిని గురించి గొప్పగా చెప్తాడు, ఆ పండితుడు ఈ పండితుడిని, అది సంస్కారం అన్నమాట. అట్లా ఈశ్వరుడు నాకంటే చిన్నవాడు, నాకంటే తక్కువవాడు విష్ణు అనుకోడు, విష్ణువు నాకంటే తక్కువ అని ఈశ్వరుడు అనుకోడు. అది బాగా అభిప్రాయాలన్నీ కూడా జ్ఞానం అంటే జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా అంటుంటారు కృష్ణుడు వేరు, విష్ణువు వేరు అంటే ఇదంతా జగన్నాటకమే, కానీ వాళ్ళు మనకు ఆ విధంగా ఉండాలని చూపిస్తున్నారు, కానీ అంతా ఒకటేనమాట. ఒక్కొక్క సందర్భంలో ఈశ్వరుడికి కూడా విష్ణు వరాలు ఇస్తుంటాడు. అందువల్ల ఈశ్వరాంశగా ఉండేటువంటి వాడు ఇక్కడ జన్మెత్తాలి అంటే కృష్ణుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా కొన్ని పురాణాల్లో ఉందన్నమాట. అప్పుడు పుట్టిన తర్వాత ఆయనకు సాంబుడు అని ఈశ్వరుడి పేరే పెట్టేశాడు. ఇప్పుడు మనకు ఆ సాంబుడి యొక్క విషయం వచ్చింది. ఎందుకు ఎంత వివరంగా చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇప్పుడు ఆ సాంబుడికే పెళ్లి జరగబోతుంది అనమాట. మనకు ఈ హరివంశంలో ఎక్కడ ఈశ్వర సంబంధమైనటువంటి అంశ వివాహం రావు కదా. ఇక్కడ సాంబుడి కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సాంబుడి కళ్యాణం, అసలు సాంబుడు ఎవరనేది మనం తెలుసుకోవాలి.
సాంబుడు ఎవరంటే విష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు యొక్క కుమారుడు అంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటి రహస్యం కూడా ఒకటి ఉందన్నమాట. ఇవి పురాణాల్లో మనం చెప్పుకుంటూ పోతూ ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. జాంబవతికే ఎందుకు పుట్టాలి, రుక్మిణీదేవికి పుట్టచ్చు కదా, పుట్టడు. ఎందువల్లంటే శ్రీ మహావిష్ణువు అంశ, శ్రీ మహావిష్ణువే కృష్ణుడు, ఈశ్వరుడు. ఇక్కడ స్త్రీ కావాలి, స్త్రీ జాంబవతి. జాంబవతి అంటే జాంబవంతుడి యొక్క కూతురు. జాంబవంతుడు అంటే బ్రహ్మ. బ్రహ్మ ఆవులిస్తే పుట్టినవాడంటే ఆ బ్రహ్మ యొక్క మానస పుత్రుడే జాంబవంతుడు అన్నమాట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క 3 శక్తులు కలిసేటువంటిది ఇక్కడ విశేషం. ఈ సాంబుడు అనేటువంటి వ్యక్తి శివ, విష్ణు, బ్రహ్మ 3 అంశాలు కలిసినటువంటి వ్యక్తి. ఈ విషయం మహాపండితుడైనటువంటి మహాప్రాజ్ఞుడైనటువంటి ఆదిశేషుడికి తెలుసు. ఆయనే బలరాముడు. అందువల్ల కృష్ణ పరమాత్మకు ఇంతమంది కొడుకులుంటే ప్రద్యుమ్నుడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్న మహామహులందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉన్నా కానీ నాకు సాంబుడిని నేను దత్తతగా తీసుకుంటాను, నాకు సాంబుడు కావాలని ఎందుకన్నాడంటే ఇట్ట 3 రకాలైనటువంటి శక్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఐక్యమైతే పుట్టినవాడు సాంబుడు. ఆ సాంబుడిని బలరాముడు చాలా ప్రేమగా సాక్కుంటున్నాడు. సరే, బలరాముడి యొక్క బలాన్ని కూడా ముందు మనం చెప్పుకున్న తర్వాత ముందుకు పోదాం. బలరాముడు ఎంత బలపరాక్రమ సంపన్నుడంటే గదాయుద్ధంలో కానీ దేంట్లో కూడా బలరాముడికి సాటి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఎవరు లేరు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీముడు కూడా బలరాముడి శిష్యుడే. క్రీడార్థంగా ఎప్పుడన్నా వాళ్ళు యుద్ధం చేసుకున్న బలరాముడు భీముడే ఓడిపోతాడు కానీ బలరాముడు ఓడిపోడు. అటువంటి మహాబల పరాక్రమ సంపన్నుడు బలరాముడు. హలాయుధుడు. ఆయన గదాయుద్ధంలో ప్రావీణ్యం ఉంది. ఎక్కువగా నాగల్ని ఆయుధంగా పట్టుకుంటాడు. ఆ నాగలి చేతనే మొన్న యమునా నదిని కూడా పాయగా చీల్చేశాడు కదా. ఇప్పుడు ఇంకొకటి చేల్చబోతున్నాడు, తర్వాత తెలుసుకుంటాము. ఈ సాంబుడు ఏం చేశాడంటే ఈ పెళ్లిళ్లలో ఈ కృష్ణ పరమాత్మ కొడుకులకు పెళ్లిళ్ళు అయింది కదా, అయినప్పుడు ఆ కార్యక్రమాల్లో అటు ఇటు బంధువులందరూ వచ్చినప్పుడు కలుసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తూ వీళ్ళ ఇంటికి వాళ్ళు వస్తూ పోతుంటే అందరూ బంధువులే కదా. దుర్యోధనుడి యొక్క కూతురు లక్షణ అనే అమ్మాయి ఉంది. ఆ దుర్యోధనుడి కూతుర్ని ప్రేమించాడు ఈయన సాంబుడు. వీళ్ళకి కూడా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయన్నమాట. కృష్ణుడి కొడుకులంటే లేకుండా ఎందుకుంటాయి. అప్పుడు ఈ సాంబుడు ఎక్కువగా దుర్యోధనుడి కూతుర్ని ప్రేమించాడు. దుర్యోధనుడి కూతురు కూడా లక్షణ కూడా సాంబుడిని ప్రేమించింది. కానీ సాంబుడు పెళ్లి బేరం పోతే దుర్యోధనుడు ఒప్పుకోడు. దుర్యోధనుడికి కొంచెం అహంకారం ఎక్కువ అన్నమాట. కాబట్టి వీళ్ళు ఆలోచించుకున్నారు వీళ్ళిద్దరూ కూడా, ఎటువంటి ఈ సందర్భంలో కూడా మా నాయన మీకు ఇవ్వడానికి ఒప్పుకోడు, కృష్ణుడు అంటే అసలు పడదా ఆయనకు. కాబట్టి ఎట్లా అంటే మనం ఏదో ఒక సందర్భంలో పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే ఈ సాంబుడు ఈ లక్షణ ఇద్దరు కూడా అనుకున్నటువంటి వాళ్ళై సిద్ధమైనారు. ఆమె అంతఃపురంలో ఉంది, ఎక్కడ హస్తినాపురంలో, ఈయన ద్వారకానగరంలో ఉన్నాడు. ఒకానొకసారి వెళ్ళినటువంటి వాడి ఆ ఉద్యానవనంలో ఆమె విహరిస్తూ ఉంటే, అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటారు. కృష్ణుడు కూడా రుక్మిణీదేవిని అట్టే ఎత్తుకొచ్చుకున్నాడు కదా పోయి అందరూ సమక్షంలో. ఈయనేం చేశాడంటే ఉద్యానవనంలో విహరించేటువంటి ఆ యొక్క లక్షణ దగ్గరకు వెళ్ళి ఆ చెలికెత్తలు వాళ్ళు చూస్తుండగానే నేరుగా లక్షణ్ ఎత్తుకొని రథంలో కూర్చోబెట్టుకొని వేగంగా బయలుదేరి ద్వారకానగరానికి వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే లక్షణకు కూడా ఇష్టం కాబట్టి ఆ పోయింది, ఆమె అరవలేదు, గమ్మున ఎక్కేసింది అనమాట. ఈ విషయం చెలికెత్తలు చూసి నేరుగా పోయి దుర్యోధనుడికి చెప్పేటప్పుడు దుర్యోధనుడు ససైన్యంగా సపరివారంగా బయలుదేరి, ఆయనకి మొదలే కోపము, దాంట్లో కృష్ణుడి కొడుకు ఎత్తుకోపోయినాడంటే మహాకోపము, సైన్యంతో వచ్చేసాడు అనమాట. సైన్యంతో వచ్చేసి ఈ యొక్క సాంబుడిని వెంబడించారు.
సాంబుడిని వెంబడించిన తర్వాత సాంబుడు కూడా మహావేగంతో వస్తున్నాడు. వచ్చిన వాళ్ళు ఇంకా బలవంతులు, చాలా సైన్యం వచ్చేసింది కాబట్టి చుట్టుముట్టేసి సాంబుడిని అడ్డగించేసారు. సాంబుడిని అడ్డగించేసి ఈ సాంబుడిని, లక్షణను ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయినారు హస్తినాపురానికి. హస్తినాపురానికి తీసుకెళ్లిపోయి సాంబుడిని బంధించేశారు, చెరసాల్లో వేసేసారు. లక్షణ మాత్రం తన కూతురే కాబట్టి ఇంట్లో అంతఃపురంలో ఉండమ్మా అని చెప్పేసేసి వీళ్ళు ఏమనుకున్నారంటే సాంబుడు లక్షణను బలవంతంగా తీసుకోపోయినాడు అనుకున్నారనమాట. తన కూతురు చేసిన తప్పు ఆయన ఒకవేళ తప్పు చేసినా చెప్పుకోరు అనుకోండి అని చెప్పి సాంబుడు అపహరించుకోపోతున్నాడని చెప్పి సాంబుడిని చెరసాల్లో బంధించి పారేశారు. హాయిగా ఉన్నారు. ఈ వృత్తాంతం కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడు ఏం పట్టించుకోలేదు. ఎందువల్ల? అసలు ఆయన ఉన్నాడు కదా, ఎవరు బలరాముడు ఉన్నాడు కదా, సాంబుడు అంటే చాలా ఇష్టపడే ఆయన, దత్తు తీసుకుని సాకునేటువంటి కొడుకు. ఆ సంగతి అంతా అన్న చూసుకుంటాడులే, ఆయనకి మనమేం చెప్పలేదని చెప్పి గమ్మున్నాడు. ఇది బలరాముడికి తెలిసింది విషయం. బలరాముడికి తెలిస్తే దుర్యోధనుడి యొక్క కూతుర్ని సాంబుడు తీసుకుని వస్తుంటే దుర్యోధనుడు బంధించేసి ఉన్నాడు, చెరసాల్లో పెట్టున్నాడు అనే విషయం తెలియగానే ఈ బలరాముడు ఏం చేశాడంటే సామవేద దాన దండోపాయాలు ఉపయోగించాలని మంచి మంత్రులను పిలిచి మంత్రుల ద్వారా హస్తినాపురానికి పంపించాడు. రాయబారం చెప్పాడు. దుర్యోధన, భీష్ముడు అందరూ ఉన్నారనమాట, పెద్దవాళ్ళందరూ, రాష్ట్ర మహారాజు అందరూ ఉండే సమయంలో చేసింది మాత్రం దుర్యోధనుడు చేసిన పని. భీష్ముడు వాళ్ళు కూడా దానికి సమ్మతించారు. ఎందువల్లంటే ఇంక అమ్మాయిని తీసుకోపోతుంటే తీసుకోపోని లేరా అని ఎట్టంటారు కాబట్టి చేశారు. అందువల్ల మీరందరూ కూడా దయదలిచి మా అమ్మాయిని మా వాడికి ఇచ్చేసేయండి, మా వాడు ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళకి వైభవంగా పెళ్లి చేస్తామని చెప్పి పంపించారు. ఈ దోతలు పోయి చెప్పంగానే క్రోధ తామ్రాక్షులైపోయినారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. మీకేందయ్యా మా పిల్లనిచ్చేది, ఏదైనా మా పిల్ల కావాలంటే మీరు మర్యాదగా వచ్చి మాట్లాడి చేసుకోవాలి, కానీ దొంగతనంగా అపహరించుకోకపోతే మేము గమ్మం చూస్తూ ఉండడానికి మేమేమంత పనికి బాలిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు తీవ్రంగా సమాధానం పంపించారు. ఆ తీవ్ర సమాధానాన్ని బలరాముడు వినంగానే క్రోధ తామ్రాక్షుడైపోయి ఇక హస్తినాపురమే లేకుండా చేస్తాను చూడు, నా పరాక్రమం వాళ్ళకి తెలియదని చెప్పి సైన్యాన్ని కొంతమందిని తీసుకొని, ఎక్కువ మంది కూడా కొద్దిమంది సైన్యంతో బలరాముడు బయలుదేరి హలాయుధాన్ని ధరించినటువంటి వాడై హస్తినాపురం మీదకి పోయినాడు. హస్తినాపురం దగ్గరకు పోయి ఏం చేశాడంటే యుద్ధం ఏంలే, యుద్ధ ప్రకటన, మేము వచ్చాము యుద్ధానికి, రాయబారాలు ఏంలే, హస్తినాపురమే లేకుండా చేసేయాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి కోపంతో ఈ హలాయుధాన్ని, నాగలిని విసిరి కొట్టాడు అనమాట. విసిరి కొట్టి, అది ఎటువంటి నాగలంటే విసిరి కొట్టిన ఆ కొసబోయి ఎక్కడ తగలాలి అక్కడ తగులుతుంది, కానీ మొదలు ఈయన చేతిలోనే ఉంటుంది అనమాట. నేరుగా పోయి ఆ నాగలి ఆ హస్తినాపురం కోట గోడలో గుచ్చుకుందనమాట. గుచ్చుకున్న పాట పట్టి లాగాడు. అంటే ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు అయిపోతుంది, ఎంత పొట్టి కావాలంటే అంత పొట్టి అవుతుంది. అలా అటువంటి ఆయుధం అయింది. లాగేటోటికి కోట గోడకు తట్టు వంగిపోయింది. అంటే మొత్తం కోట గోడనంతా ధ్వంసం చేసి లోపలికి పోవాలి. ఆ సందర్భంలో హస్తినాపురం లోపల ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి మిద్దెలు కానీ సౌధాలు కానీ అంతా ప్రాంతం వణిగిపోయింది. చలనాత్ పర్వత ఇంద్రశ్చాగణ దేవాస్య కంపితాః చచాల పార్వతీ చాపీతా శ్లిష్టా మహేశ్వరం అన్నట్టయింది పరిస్థితి. రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి కదిలిస్తే పైన శిఖరం మీద నృత్యం చేస్తూ ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా అటు ఇటు కదిలారు, వణిగిపోయినారు. అప్పుడు పార్వతీదేవి పడిపోతామేమోనని నేరుగా వచ్చి ఈశ్వరుని కౌగిలించుకుంది. పర్వతం కదిలిపోయేటట్టు, భూకంపం వచ్చినట్టు అయింది వాళ్ళ పని. ఆ విధంగా ఇప్పుడు యొక్క కోట గోడకు తన నాగల్ని పెట్టినటువంటి వాడి యొక్క లాగు లాగితే కోట గోడ మొత్తం కదిలేటోటికి ఆ హస్తినాపురం అంతా కూడా కదిలిందట. కదిలేటట్టు దుర్యోధనుడు, భీష్ముడు అందరూ భయపడిపోయినారు. భయపడిపోయి హాహాకారాలు చేస్తూ సైన్యాన్ని పంపించి ఆపండి ఆపండి, యుద్ధం ఆపండి అని చెప్పి చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు లోపల నుంచి. ఇంకన్నీ నగరం అంతా పడిపోతున్నారు. సరే, బలరాముడు ఆ నాగలు తీసి పక్కన పెట్టాడు. కోట గోడ ఒక తట్టుకు ఒరిగిపోయింది. ఆ వైపు ఒక విధంగా ఉంది, ఈ వైపు ఒక విధంగా. లాగేటోటికి
బాగా ఒరిగిందట, వంగినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ దుర్యోధనుడు వచ్చేసాడు సైన్యం తీసుకొని, బలరాముడికి నమస్కారం చేసి, మహానుభావ మా తప్పు మన్నించండి, మీరు కోప్పడి ఇదంతా ధ్వంసం చేయొద్దు అని చెప్పి మర్యాదతో ఆయన్ను పొగుడుతూ లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్లిన తర్వాత భీష్ముడు, ద్రోణుడు, తర్వాత ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళందరూ కూడా ఆ సభలో ఆయనకు అనేక విధాలైనటువంటి సన్మానాలు చేసి బలరాముడు సింహాసనం మీద కూర్చోబెట్టి మర్యాదలు చేసి, అయ్యా ఎందుకు ఇంత కోపము, మొన్న ఏదో దూతలను పంపించావు, ఆ పిల్లకాయలు ఏదో తప్పు చేశారు కదా, నువ్వు ఇంత కోపపడాలనా అని చెప్పంటే అప్పుడు బలరాముడు అన్నాడు, సాంబుడు అంటే నా ప్రాణము, సాంబుడిని మీరు బంధిస్తారా? నా బిడ్డ మీ బంధికారాలో ఉండాలన్నా, మేమేమంత హీనులమా అని చెప్పి ఇంకా కోపడ్డాడు అనమాట. ఆదిశేషుడు సర్పం కదా, కోపం కదా ఆయనకు. అప్పుడు భీష్ముడు వాళ్ళందరూ ఆయన శాంతపరిచి సంతోషపెట్టి, మీరు అనుకున్న ప్రకారమే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాము, లేకపోతే ఇంకా ఒక హస్తినాపురం అంతా అయిపోతుంది అనమాట. అంత కోపంలో ఉన్నాడు ఆయన. అప్పుడు భీష్ముడు వాళ్ళందరూ కూడా దుర్యోధనుడిని సముదాయించి, రే అంత పరాక్రమవంతుడు ఆయన, ఏమి మన రాజే కదా, ఏం అమ్మాయిని ఇస్తే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కదా అని చెప్పి అందరితో కూడా మాట్లాడి, అప్పుడు ఆ లక్షణను ఇస్తామని చెప్పిన తర్వాత ఈ బలరాముడు కూడా సంతోషపడ్డాడు. సంతోషపడి ఆ సాంబుడిని వదిలేశారు. అప్పుడు వాళ్ళు వదిలేసిన తర్వాత వైభవంగా ఆ సాంబుడిని తీసుకుని వచ్చి మంగళ తూర్య ఘోషములతో ఈ లక్షణను కూడా తీసుకొచ్చి, లక్షణను సాంబుడిని ఇద్దరిని బలరాముడి చేతిలో పెట్టి, ఏవేనయ్యా నీ కోడలని చెప్పి అప్పచెప్పేసిన తర్వాత బలరాముడు చాలా సంతోషపడి, అప్పుడు ఆ సాంబుడికి ఆ లక్షణకు బ్రహ్మాండంగా వైభవంగా చుట్టాలందరినీ పిలిచి వైభవంగా పెళ్లి జరిపించారనమాట. పెళ్లి జరిపించిన తర్వాత పెళ్లి వైభవంగా హస్తినాపురంలో జరిగిన తర్వాత మంగళ తూర్య ఘోషముల మధ్య ఈ దంపతులిద్దరూ కూడా మొన్న పారిపోతూ వచ్చారు. ఇప్పుడు పారిపోవాల్సిన అవసరం లే. హస్తినాపురం నుంచి గౌరవంగా అమ్మాయిని తీసుకుని ఆ సాంబుడు తన పెదనాయనతో కలిసి, ఇంకా కృష్ణుడు వాళ్ళందరూ కూడా వచ్చేసారు పెళ్లికి. ఆ ద్వారకా నగరంలో అందరూ వచ్చేసారు. వైభవంగా ఆ సాంబుడికి లక్షణకు పెళ్లి జరిగింది, లక్షణంగా జరిగింది. సంతోషంగా వాళ్ళందరూ కూడా ద్వారకా నగరానికి వచ్చేసారు. ద్వారకా నగరానికి వాళ్ళు వచ్చేటప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడంటే, దుర్యోధనుల్లో ఒక లక్షణం ఉంది. ఎవరైతే మహాబల పరాక్రమ సంపన్నుడని తెలుస్తుందో వాళ్ళను ఎలాగైనా తన వైపుకి లాక్కుంటాడు అనమాట. అది ఆయన రాజకీయం, సుయోధనుడు కాబట్టి. వెంటనే బలరాముడి పాదపద్మాలకు నమస్కరించి, మహానుభావ మీరు ఎంత బలవంతులు, మీ బలం ఎంత, నేను మీ శిష్యుడిగా చేరుతాను, ఈ రోజు నుంచి నాకు విద్య నేర్పించవలసిందని కోరుకున్నాడు. అప్పటి నుంచి బలరాముడికి శిష్యుడైనాడు అనమాట దుర్యోధనుడు. అంటే ఆయన గదాయుద్ధం ద్రోణాచార్యులు అందరూ నేర్పించున్నారు. నేర్పించి ఉన్నప్పటికీ ఇప్పటికి లక్షణ అనే కూతురు పుట్టిందంటే ఇంకా విద్య నేర్చుకోకుండా ఎట్లుంటాడు ఆయన. కాబట్టి విద్యలన్నీ వచ్చిన ఈ చాకచక్యం అంతా ఎప్పుడూ కూడా కొత్త విద్య అనేటువంటిది జీవితాంతం నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఆ మెళుకువలన్నీ కూడా బలరాముడి దగ్గర నేర్చుకున్నట్టు మరలా ఈయన. అందువల్ల సుయోధనుడు అంటే గదాయుద్ధంలో దుర్యోధనుడు మంచి నేర్పు కలిగినటువంటి వాడు, బలరాముడు నేర్పించాడు అనమాట. తర్వాత బలరాముడికి శిష్యుడిగా ఉన్నాడు దుర్యోధనుడు. తర్వాత ఈ వైభవంగా పెళ్లి జరిగిన తర్వాత అందరూ కలిసి ద్వారకా నగరానికి వెళ్ళారు, హాయిగా ఉంటూ ఉన్నారు. ఇది బలరాముడి యొక్క పరాక్రమం. ఆయన బలరాముడు ద్వారకా యొక్క హస్తినాపురాన్ని అట్ట కదిలించాడు. తర్వాత యమునా నదిని పాయగా చీల్చి యొక్క రేపల్లికి వచ్చేటట్టు చేశాడు బృందావనానికి. అటువంటి మహానుభావుడు ఆదిశేషుడి యొక్క అవతారము, మహాబల పరాక్రమ సంపన్నుడు. అందువల్ల బలరాముడి యొక్క మాటకు ఎప్పుడూ కూడా కృష్ణుడు ఎదురు చెప్పడు, కృష్ణుడి మాటకు బలరాముడు ఎదురు చెప్పడు. ఇప్పుడు తన యొక్క బిడ్డ వివాహం అయినా కానీ బలరాముడు ఎట్ట చెప్తే అట్టే చేశాడు కదా కృష్ణుడు. అట్లా వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఆ విధంగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నుంచి వాళ్ళు ఒక దగ్గరే తిరిగి పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి ఒకరి అభిప్రాయాన్ని ఒకరు స్వీకరిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు ద్వారకా నగరంలో అని జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్తే, అప్పుడు వైశంపాయనుడు
వైశంపరాయణుడిని జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, ఈ కృష్ణ పరమాత్మ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండగా ఏదన్నా విశేషాలు ఇంకా ఏమైనా జరిగాయా, తర్వాత ఏం జరిగింది, ఈ విధంగా సాంబుడి కళ్యాణం అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే, నాయన చాలా గొప్పదైనటువంటి విషయం జరిగింది. ఏమిటి అంటే నరకాసుర వధ జరిగింది. ఆ నరకాసుర వధ అనేటువంటిది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే, ఈ నరకుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. రాక్షసుడు అంటే మనం ఏమనుకుంటామంటే చుట్టూ తాటాకులు కట్టుకొని పెద్ద పెద్ద చెవులు పెద్ద కళ్ళు వాళ్ళు రాక్షసులు, సినిమాలు అట్లుండరు రాక్షసులు. రాక్షసులు అంటే రావణాసురుడు రాక్షసుడే, తర్వాత దుర్యోధనుడిని కూడా రాక్షసుడు రా వీడు అంటారు, కానీ దుర్యోధనుడు మనిషే. అదేవిధంగా నరకాసురుడు అనే ఆయన కూడా మనిషే, కానీ రాక్షస గుణాలు, క్రూరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళని రాక్షసులు అంటారు అన్నమాట. ఈ నరకాసురుడు యొక్క వృత్తాంతాన్ని చెప్తాను విను. నరకాసుర వధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ నరకాసుర వధ అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది అంటే, ఎంతో మంది రాక్షసుల్ని సంహరించినప్పటికీ కూడా మనం ఎక్కడ పండగలు చేసుకోవడం లే. రావణ వధ మహోత్సవము, తర్వాత శిశుపాల వధ మహోత్సవము, కుంభకర్ణ వధ అనే ఉండవు అన్నమాట. కానీ నరకాసురుడి వధ మాత్రం నరక చతుర్దశి చేసుకుంటారు, దీపావళి పండగ చేసుకుంటారు. దీపావళి పండగ నరక చతుర్దశి చేసుకుంటున్నారంటే ఎంతో గొప్పదైనటువంటి విశేషమైనటువంటి ఘట్టం కదా అది. ఆ నరకాసురుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తాను విను. ఆ నరకాసురుడి యొక్క కథను గాని వింటే, ఆ నరకాసుర వధ యొక్క వృత్తాంతాన్ని కాని వింటే మనలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా నశిస్తాయి. అంత ప్రభావవంతమైనటువంటి ఆ యొక్క నరకాసుర వధ అని చెప్పి అన్నాడు. ఆ నరకాసురుని సత్యభామ సమేతుడైనటువంటి కృష్ణుడు సంహరించాడు. సత్యభామతో ఎందుకు పోవాల్సి వచ్చింది? మామూలుగా యుద్ధానికి ఆడవాళ్ళని తీసుకోపోరు కదా, సత్యభామను ఎందుకు తీసుకోపోయినాడు? ఈ వృత్తాంతాన్ని చెప్తాను విన్నాయన అని చెప్పి ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే అసలు ఈ నరకాసురుడు ఎవరనే విషయం మనకు తెలియాలి కదా. అసురుడు అనే మాట పక్కన పెట్టండి, రాక్షసుడని, నరకుడు అని పేరు ఆయన. ఈ నరకుడు ఎటువంటి వాడంటే, మనం నరక బాధలు అనుభవిస్తాం చూడండి. నరక బాధలు అంటే యమధర్మరాజు దగ్గర నరకలోకంలో నానా బాధలు రా ఆయన, యమధర్మరాజుతో జాగలేము, ఈ నరక బాధలు పడలేమంటాం. ఆ యమధర్మరాజే నరక బాధ అనుభవించాడు. అంటే యమధర్మరాజుకే ఈ నరకుడి యొక్క బాధ ఎక్కువైపోయింది. అంటే యమధర్మరాజుకు కూడా నరకాన్ని చూపించినటువంటి వాడి యొక్క నరకాసురుడు సామాన్యుడు కాదనమాట. అంటే ఎందుకయ్యా అంత ప్రభావం వచ్చింది అని అంటే, ఈ నరకాసురుడు ఎవరు అని అంటే, భూదేవిని హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి పాతాళలోకం లోపల ఎక్కడో దాచిపెట్టేసి నీళ్లలో పెట్టేసినప్పుడు ఆ భూమిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణు వరాహ అవతారాన్ని ధరించాడు. వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని మరలా యథాస్థానంలోకి తీసుకువచ్చాడు. తీసుకువచ్చినప్పుడు భూదేవి చాలా సంతోషపడినటువంటిది ఆ వరాహస్వామిని వివాహం చేసుకుంది. అందువల్లే వరాహ వివాహం మనం చూసిన, వరాహస్వామిని స్మరించిన, వరాహస్వామిని దర్శించిన మనకు భూ సంబంధమైనటువంటి ఆస్తులన్నీ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనకేమి ఫ్లాట్లు కానీ పొలాలు కానీ ఏమి లేవనుకోండి, నేరుగా వెళ్ళి తిరుమలకు వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకుని వరాహస్వామికి దండం పెట్టుకొని వస్తే భూస్థితి ఖచ్చితంగా కలుగుతుంది అన్నమాట. భూస్థితి కావాలా, భూ సంపద కావాలనుకున్న వాళ్ళు వరాహస్వామిని ఆరాధించాలి తప్పకుండా. అంటే భూమిని ఉద్ధరించిన వాడు కాబట్టి. అప్పుడు భూదేవి ఆయన్ను మోహించి ఆ భూదేవి వరాహస్వామితో వివాహం చేసుకుంది. వివాహం అయిన తర్వాత భూదేవి ఏం చేసిందంటే, నాకు మంచి కుమారుడు కావాలని అడిగింది. అప్పుడు వరాహస్వామి అన్నాడు, భూదేవి నువ్వు సందర్భంలో అడిగావు కుమారుణ్ణి, అంటే నేను ఇప్పుడు ఏ సందర్భంలో ఉన్నానంటే
హిరణ్యాక్షుణ్ణి చంపాననేటువంటి క్రోధంలో ఉన్నాడు. నా అవతారమే రాక్షస సంహారం కోసం, ఈ అవతారం ఎత్తిందే నేను వాడిని చంపడానికి శాంతమూర్తిగా ఉండితే కుదరదు కదా. కాబట్టి ఇటువంటి క్రూరమైనటువంటి స్వభావం లేనిది కానీ వాడిని చంపలేము. ఇటువంటి అవతారం ఎత్తినప్పుడు నువ్వు నన్ను సంతానం కోరావు కాబట్టి నీ ఖచ్చితంగా కుమారుడు పుడతాడు, కానీ క్రూర స్వభావుడిగా పుడతాడు అని చెప్పాడు అన్నమాట. సరే స్వామి, ఎట్టయినా నాకు కుమారుడు కావాలి. అప్పుడు భూదేవిని అనుగ్రహిస్తే మంచి కుమారుడు పుట్టాడు. ఆయన పేరే నరకుడు. చూడండి, వరాహస్వామికి భూదేవి వల్ల పుట్టినటువంటి కొడుకే ఈ నరకుడు. అందువల్లే మనం భూదేవిలో పండగ చేసుకోవడం, ఆ పండగ ఎందుకనే తర్వాత తెలుసుకుంటాం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ నరకుడు పుట్టిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆయన ఏం చేశాడంటే వైష్ణవాస్త్రము అనే దాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ ఆ వైష్ణవాస్త్రాన్ని తీసుకున్నటువంటి వాడై ఈ నరకాసురుడు భూలోకానికి వచ్చి భూలోకంలో ప్రాగ్జ్యోతిషపురము అనేటువంటి దాన్ని ఈయనకి ఇచ్చారనమాట, రాజధానిగా చేసుకుని పరిపాలన చేయమని. ఆ ప్రాగ్జ్యోతిషపురానికి వచ్చి ఆ నగరాన్నంతా కూడా భూదేవి తన కుమారుడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి నమస్కారం చేసి, అమ్మ మొట్టమొదటి నేను తపస్సు చేయాలా అన్నాడు. రాక్షసులకు ఉండే గొప్పతనం అది. యాతు దాన పుణ్యజనో నైరుతో యాతు రక్షసాం. పుణ్యజనులు అని పేరు రాక్షసులకు. పుణ్యజనులు అంటే వాళ్ళు చేసినంత పుణ్యం ఎవరు చేయము, తర్వాతనే ప్రారంభిస్తారు పాపాన్ని. అదే ముందు పుణ్యం చేసి తర్వాత పాపానికి వస్తారు వాళ్ళు. ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి. బ్రహ్మదేవుని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కారం అయింది. బ్రహ్మ సాక్షాత్కారమైన పాట ఆ బ్రహ్మను వరాలు అడిగాడు. బ్రహ్మదేవుడికి ఏంటంటే తపస్సు చాలా కఠినంగా చేయించి ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత ఆయనకు ఏ వరాలు అడిగితే ఆ వరాలు ఇచ్చేస్తాడు అనమాట. ఆ వరాలు ఇవ్వదగినట్టు అంత తపస్సు చేశాడు ఆయన. చేసిన తర్వాత ఏం వరం కావాలి అని అంటే, మహానుభావ, నీ దర్శన భాగ్యం వల్ల నా జన్మ సార్థకమైంది. నా తపస్సు ఫలించి నేను వరాలు తీసుకునేదానికి అర్హుణ్ణిగానైతే దేవతల చేత గాని రాక్షసుల చేత గాని నాకు ఏ ప్రమాదం ఉండకూడదు. చూడండి, నాకు చావు లేకుండా అని వరం అడగలే ఆయన. నాకు ప్రమాదం ఉండకూడదు అన్నాడు. ప్రమాదం లేకుండా ఉంటే కదా మనిషి బతుకుంటాడు. ప్రమాదం అంటే ఇప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా నరకాసుడు అడిగాడంటే ఏ ప్రమాదం ఉండకూడదు అని అడిగేశాడు. వాళ్ళు ప్రాణం తీశారంటే ప్రమాదం జరిగినట్టే. కాబట్టి ప్రాణం కాలో తీసేయచ్చు కదా. వాళ్ళ చేత చావు లేకుండా అని వరం అడిగాడు అనుకో, బ్రహ్మదేవుడు ఇంకా తెలివిగా సరే అంటాడు. సరే అన్నప్పుడు ప్రాణం మాత్రం ఉంటుంది, కానీ వీళ్ళు కాళ్ళు చేతులు అన్ని నరికేసి కళ్ళు తీసేసి కూడా చేయొచ్చు కదా. కాబట్టి ఈయన దేవతల పక్షపాతి కాబట్టి ఇటువంటి వరాలు ఇచ్చి ఎక్కడో చోట ఎరిగిస్తారని చెప్పి తెలివిగా ఈయన ఏం చేశాడంటే, నాకు అంటే ఎందుకు చెప్తున్నాను వివరణ అంటే, మనం ఎప్పుడన్నా దేవుడు కనపడితే ఇటువంటి వరాలు కోరుకునేటప్పుడు జాగ్రత్త పడండి అని చెప్తున్నాను అనమాట. దేవతల చేత గాని రాక్షసుల చేత గాని ఏ ప్రమాదం లేకుండా వరం ఇవ్వమని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు. ప్రమాదం ఏం జరగదు. ఇంకా ఆయన ఆయుధంతో కొట్టా ఏం జరగదు. అందువల్ల ప్రాణ భయం లేదు, శరీరంలో అవయవాల్లో దెబ్బ తగులుతుందనే భయం లేదు, ఏ విధమైన ఇబ్బంది ఆయన జరగదు. ఆ వరం తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి వాడై ఆమెను పంచాంగం తీసుకుని మంచి రోజు చూశాడు. ఆ మంచి రోజు చూసి ఇంక దేవేంద్రుడి మీదకి పోవడానికి అన్నమాట. అంటే దిగ్విజయ యాత్ర చేసి అందరినీ తనడానికి, ఇంకా ఇప్పుడు దాకా పుణ్యం చేసి వరాలు సంపాదించాడుగా. ఇక అయితే మానవుల చేత ఈ జంతువుల చేత వీటి చేత ఆయన అడగలే, అవన్నీ మనం ఏం చేయలేవు లేని ఒక నిర్లక్ష్యం అన్నమాట. దేవతలు రాక్షసులు మాత్రం అడిగారు. అడిగిన తర్వాత ఏ ప్రమాదం లేదని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి ఒక శుభముహూర్తం చూసుకొని ఇంకా దేవేంద్రుడి మీద దండయాత్ర చేసి దేవేంద్రుడిని అష్టదిక్పాలకులందరినీ కూడా జయించేసి ఈ 3 లోకాల్లో ఎవరు నాకు ఎదురు లేరని చెప్పి అనిపించుకొని
ఈ 14 లోకాల్లో 3 లోకాలే కాదు 7 14 లోకాల్లో ఉండేటువంటి ప్రముఖమైన వస్తువులు నా దగ్గర ఉండాల. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. ఒక ఆయన నాతో అన్నాడు, నీకేం కోరిక? నాకు ఏం కోరిక లేదు, నేను ప్రాణం పోయే లోపల 100 కోట్లు సంపాదించాలి కోరిక, నాకు టార్గెట్ అన్నమాట. దేనికి అన్నా, నేను నా కోరిక అది అన్నాడు అన్నమాట. మనం ఏం చేయలేము దానికి, వాళ్ళ అభిప్రాయం అది. ఇక్కడ నరకుడు యొక్క అభిప్రాయం ఏంటంటే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, వరుణదేవుడి దగ్గర ఒక గొడుగు ఉంది. అంటే విశేషాలు చాలా ఉన్నాయన్నమాట. దేవలోకంలో కానీ మనం చెప్పుకుంటే విశేషమైన వస్తువులు ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఈ వరుణదేవుడి దగ్గర ఆ గొడుగు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ గొడుగులో ఉండే విశేషం ఏంటంటే, గొడుగు వేసుకుని మనం పోతుంటే శ్వేతఛత్రం అనమాట. అది వాన పడ్డదనుకో, ఆతపత్రము అని పేరు గొడుగు. ఆతపత్రము అంటే ఆతపం అంటే ఎండ. ఎండ నుండి రక్షించేదానికే గొడుగులు తయారు చేసుకుంటారు. కానీ వానలో కూడా వేసుకోపోతాం కదా, వానకే ఎక్కువ వాడతాం మనం గొడుగు. దాంట్లో ఏంటంటే విశేషం, ఏమయ్యా మామూలు గొడుగు ఆయన కొనుక్కోవచ్చు కదా, ఎక్కడో చోట మనం కూడా కొనుక్కోవచ్చు కదా అంటే, కాంచనశ్రావి తిష్టతి. గొడుగు వేసుకొని నువ్వు పోతుంటే గొడుగు మీద వాన పడ్డదనుకోండి, ఆ వాన చినుకులేమో గొడుగు మీద పడతాయి. గొడుగు మీద నుంచి కింద పడేటువంటి చినుకులు బంగారం అయిపోతాయి అన్నమాట. అంటే ఆ వాన కురిసిన తర్వాత ఆ గొడుగును స్పర్శించాయి నీళ్ళంటే అవన్నీ కూడా బంగారం అయిపోతాయి. దాన్ని వరుణదేవుడికే ఇచ్చారు దేవతలందరూ. వరుణుడికి ఎందుకు ఇచ్చారయ్యా అని, నీటిని కూడా బంగారం చేసేటువంటి శక్తి యొక్క గొడుక్కుంది. నీటికి అధిపతి ఎవరు? వరుణదేవుడే కదా. కాబట్టి నీలో ఉండేటువంటి నీ జలాన్ని బంగారంగా మార్చే శక్తి ఈ గొడుక్కుంది. కాబట్టి ఈ గొడుగు నీ దగ్గర పెట్టుకో అన్నారు. అందుకే వరుణదేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన గొడుగు ఉంది. ఆ గొడుగు మనం వేసుకునే ఈ గొడుగులు మాదిరి ఉండదు. అది తెల్లనైనటువంటి గొడుగు, శ్వేతఛత్రము. అది దానికి ఉండే కాడ బంగారు. దాని మీద ఉండేటువంటి ఆ గొడుగునంతా కూడా నవరత్నాలతో చెక్కుంటారు. అది దేవతా సంబంధమైనటువంటి ఒక ఛత్రం అన్నమాట. వాళ్ళందరినీ పిలిచాడు. ఎవరు? నరకాసుడు. ఇంకా ప్రభుత్వం చేస్తున్నాడు కదా, ఇంకా మనకు రాజ్యం లేదు. ఈ ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటిది ఏం చిన్న ఊరు, అదే అది కాదు. మన 14 లోకాలు మనం అధికారంగా ఉండాలి. 14 లోకాల మీద మనమే అధికారిగా ఉండాలి. 14 లోకాల్లో ఉండే ప్రముఖమైన వస్తువులు మన దగ్గర ఉండాలి. ముఖ్యమైనటువంటిది ఈ గొడుగు. తరువాత అదితిదేవి అంటే దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి యొక్క చెవుల్లో కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాల యొక్క ప్రభావం ఏంటంటే 14 లోకాల్లో ఎవరి చెవుల్లో ఉండే కుండలాలు కూడా వాటి అంత ప్రభావం లేదు. ఏంటంటే ఆ కుండలాలు ఎవరు ధరిస్తారో వాళ్ళకి దివ్య శక్తులు వస్తాయి. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళకంటే తక్కువ వాళ్ళే ఉంటారు. అందరూ వాళ్ళకి నమస్కరిస్తారు. అటువంటి ఇంకా అనేకమైనటువంటి గుణాలు ఆ కుండలాల్లో ఉన్నాయి. ఈ గొడుగులో ఈ గుణం ఉంది, ఆ కుండలాల్లో ఆ గుణం ఉంది. తర్వాత అమరావతిలో దేవేంద్రుడి దగ్గర కల్పవృక్షం ఉందయ్యా. కామధేను సంగతి, ఐరావతం సంగతి వదిలేశాడు. కల్పవృక్షం తీసుకున్నాడు. కల్పవృక్షం ఏంటంటే ఏది కావాలంటే అది వస్తుంది దాంట్లో నుంచి, అది చాలు మనకు అని చెప్పి మంత్రిమండలిని సమావేశపరిచి, ఈ వస్తువులు దేవేంద్రుడి దగ్గర ఉండేదానికి లేదు, అదితి యొక్క చెవులో కుండలాలు ఉండేదానికి లేదు, వరుణుడి దగ్గర గొడుగు ఉండేదానికి లేదు, ఇంకా చాలా లోకాల్లో చాలా ఉన్నాయని చెప్తాను. అవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. కాబట్టి దండయాత్రకు మొదలు ప్రారంభిస్తామన్న పాటిని ఈ మంత్రులు ఆయన దగ్గర మహాభయంకరమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే నిశుంభుడు, హయగ్రీవుడు, మురుడు, ఇంకా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ బలపరాక్రమవంతులైనటువంటి రాక్షస సమూహాన్ని అంతా కూడా పిలిచి తన మంత్రులను ఇంకా శుభముహూర్తంలో దండయాత్ర మొదలు పెడుతున్నాడు. మొట్టమొదట
దేవలోకానికి పోదామని నిర్ణయించారు. దేవలోకం మీదకి దండయాత్ర పోదామని చెప్పి భేరీలు వాయించి ఆ దేవేంద్రుడి మీదకి దండయాత్ర ప్రకటించి ఈ నరకాసురుడు దేవేంద్రుడి మీదకి పోతూ ఉన్నాడు. ఆ అమరావతికి వెళ్ళినటువంటి నరకాసురుడు దేవేంద్రుడితో ఎలా యుద్ధం చేస్తాడనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.